ఓం వరాహి జై వరాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు ఏం చెబుతున్నారు అంటే, నా సింహవాహనాన్ని తాకు, నీ జీవితం నేను ఎలా మారుస్తానో ఈ అమ్మ మాటల్లో విను అని మన కోసం వారాహి తల్లి అందిస్తున్న ఈ వాక్కు. కాదు అనకుండా నా యొక్క సింహవాహనాన్ని తాకు బిడ్డ, నీ జీవితాన్ని ఎలా అద్భుతంగా మారుస్తానో నువ్వే చూడు. కష్టాల సమస్యలు ఊబిలో నువ్వు తహతహలాడిపోతున్నావు కదా, అల్లాడిపోతున్నావు కదా, అన్నీ నాకు తెలుసమ్మా. ఆ కష్టాల నుంచి నిన్ను బయటపడేయాలని ఈరోజు నా సింహవాహనాన్ని తాకమన్నాను. ఈరోజు నా మాటగా ఈ మాట తీసుకొచ్చాను. అందుకే నీ బాధంతా తొలగించి నువ్వు సంతోషించే ఒక మంచి ఆనందమైన బహుమతిని నీకు అందించాలని నీ మనసులో ఉన్న ఆలోచనలు, అలాగే నీ యొక్క బాధ అన్నీ నాకు తెలుసు. ఇక నువ్వు దాన్నే తలుచుకొని కాలాన్ని అసలు వృధా చేయకు. నీ మనసులోని బాధ పక్కన పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీకు తోడుగా నేనున్నానమ్మా. ఈ వారాహి తల్లి నీకు తోడున్నంత వరకు ఏ దిగులు, భయము, బాధ నీకు అస్సలు అవసరం లేదు. సంతోషంగా ఉండు. ఎందుకో ఎందుకో తెలుసా, నువ్వు బాధపడటం వల్ల ఆ బాధ నిన్ను ఎంత దహించి వేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందుకే జాగ్రత్తగా నువ్వు ప్రతి క్షణం కూడా ధనం కోసం పాకులాడుతూ కష్టపడుతూ ఏదో సాధించాలని ఆ గాబరా పడకు. ఒక పని చేస్తూ ఉంటావు, అసలు క్షణం కూడా తీరిక లేకుండా ఉంటావు. కానీ అంతలా నువ్వు కష్టపడినా కానీ తగిన ఫలితం అయితే రాలేదు. కష్టపడినంత ఫలితం అయితే నీ చేతికి రూపాయి కూడా రావటం లేదు కదా. వీటి గురించే నీకు పూర్తిగా తెలియచేస్తాను. ఆఖరి వరకు వినబిడ్డ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహేమ వారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీ జీవితాన్ని నేను మారుస్తానమ్మా. నీ చేతిలో రూపాయి మిగలటం లేదని బాధపడకు. అన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను. నీ బాధ దిగులంతా నాకు తెలుసు. ఈ సందేశం నీకు అందుకోసమే తెచ్చాను. నా సింహ వాహనాన్ని తాకు, నీ జీవితం మార్చేస్తాను. నీకున్న శత్రువుల సమస్యలు, నరదృష్టి, కనుదృష్టి మొత్తం కూడా పటాపంచలు చేస్తాను. నీకు ధనం అనేది ఎక్కువగా రాబోతుంది. నీ చుట్టూ ధనం అనేది ప్రవాహంలా రాబోతుంది. ఇక నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటావు బిడ్డ. నీ కష్టం తగ్గ ఫలితం రావడం లేదని ఆందోళనగా ఉందా? కానీ భయపడకు. భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూశాను, అవన్నీ కూడా నాకు తెలుసు. నీ జీవితాన్ని చక్కబెట్టి నీ యొక్క జీవితాన్ని సంతోషంగా జీవించేలా నేను చేస్తాను. నా బిడ్డకి, నా భక్తునికి మంచి జీవితాన్ని నేను అందిస్తాను. నేను ప్రసాదించే తీరుతాను కాబట్టి ఆ తెలివిని ఉపయోగించుకొని ఆలోచించు, నిర్ణయం తీసుకో. సరైన సమయంలో నీకు ఈ మాటలు ఉపయోగించుకుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, గొప్ప స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ వారాహ తల్లి కఠిన సత్యంగా నా మాటను నా భక్తులకు అందచేయాలని పరుగున వచ్చాను. దిగులుతో అలానే కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు, ఏమీ సాధించలేవు. కాబట్టి ప్రతి క్షణం కూడా ఈ వారాహిని తలుచుకుంటున్నావు కదా, అమ్మా అమ్మా అని నన్ను పిలుస్తున్నావు కదా. ఇక నువ్వు మాత్రం అలా ఉండకూడదు. ఇంతలా నేను మరీ నొక్కి చెబుతూ ఉంటే కూడా నువ్వు నీ తెలివితేటలతో గొప్ప స్థాయికి నువ్వు చేరుకోవాలని, అదే ఈ వారాహి తల్లి ఆశ. నేను ఎప్పుడూ అదే కోరుకుంటాను. నీకు అండగా నేను ఎప్పుడూ ఉంటాను. నీ మంచి కోసం తాపత్రయపడుతూ ఉంటాను. ఈ అవకాశం జారిపోయిందని వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అన్నీ మారుతాయి.
దిగులు పడకు, భయపడకు. నీకు మరొక అవకాశాన్ని నేను కల్పిస్తానుక. ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు. ప్రయత్నిస్తూనే ఉండు. తప్పకుండా నువ్వు నీ జీవితంలో గెలిచే తీరుతావమ్మా. నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ. ఈ అమ్మ మాట నీకు అందిస్తున్నాను. ఈ ప్రపంచంలో కొంతమంది ఇతరులను చూసి ఈర్ష్యపడడానికి సగం సమయం సరిపోతుంది. చెప్పాలంటే సగం జీవితమే అయిపోతుంది. అలాంటి జీవితం చాలా దౌర్భాగ్య స్థితి. నా భక్తునివైన నీకు రాకూడదు. నా బిడ్డకి అస్సలు రాకూడదు. ఇలా చూడు బిడ్డ, ఏం జరిగినా సరే ఈ వారాహి తల్లి అనుగ్రహం నీకుంటుంది. ధైర్యంగా ముందుకెళ్ళు. ఇక డబ్బులు లేవు, ఎలా సంపాదించాలి అనే ఆందోళన వద్దు. పుట్టించిన వాడు గిట్టించక మానుతారా? నారు పోసిన వారు నీరు పోయక మానుతారా? అలాగే నీకు కష్టాలు ఇచ్చిన నేను వాటికి పరిష్కారాలు, సంతోషం ఇవ్వకుండా ఉంటానా? నువ్వు అందించిన భక్తికి, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకానికి, నువ్వు పడుతున్న ప్రయత్నాలకి అన్నిటికీ ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కదానికి లెక్కగట్టి మరీ నీకు ఫలితం అందిస్తాను. ప్రశాంతమైన జీవితాన్ని నీకు సొంతం చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. నీకు వేల కోట్లతో సమానమా ప్రశాంతత అనేది. కాబట్టి ఆ జీవితాన్ని నువ్వు అనుభవించాలి. అంత గొప్ప జీవితాన్ని నాశనం చేసుకుంటావా? సంతోషంగా జీవించటం నీ యొక్క హక్కు. నీకు కావలసినవన్నీ నీకు సొంతం చేస్తాను. ఇది ఈ వారాహి ఆజ్ఞ. నా మాట అక్షరం కూడా తప్పదు. నీ జీవితంలో నిన్ను ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తాను. మంచి మార్గంలో నడిపిస్తాను. అలా నడిపించే బాధ్యత పూర్తిగా నాదే. ఇక భయపడకు. ఏమాత్రం కూడా భయపడకు. నీకు అన్ని అడుగడుగులో నీకు తోడుగా ఉండి నేను నిన్ను రక్షించుకుంటూ రక్షణ కవచంలా ఉంటాను. నీ యొక్క అపోహ, నీ కష్టాలన్నీ నీకే ఉన్నాయని అమ్మ అని పిలిచావు కదా. ప్రతిదీ నీకు నేను అందించకుండా ఎలా ఉంటాను? కష్టాలలో కాపలాగా ఉంటాను. అలాగే నీకు రక్షణ కవచంలా ఉంటాను. నీ తోడున నేను ఎప్పుడూ ఉండి నిన్ను మంచి మార్గంలో నడిపించి నీ తప్పుల్ని సరిచేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క సందేశంలో నా భక్తులకి నేను మంచే కోరుతూ ఉంటాను. ఆ సంగతి నీకు తెలుసు కదా. నా మాటని ఎవరైతే ఆచరిస్తారో, నమ్మకం పెట్టుకుంటారో, నేను వారిని కంటికి రెప్పలా కాచుకొని కాపాడుకుంటాను. ఒక్కసారి అమ్మ అని పిలిచి చూడు, వెంటనే నేను పొంగిపోతానమ్మా. ఈ వారాహి భక్తులైన ఎవరైనా సరే శత్రువులు అనేవారు లేకుండా నేను ప్రశాంతమైన మిత్రుల్ని మాత్రమే ఏర్పరుస్తాను. అమ్మ అని పిలవగానే ప్రత్యక్షమయ్యే ఈ వారాహి అమ్మకి మొక్కిన ప్రతి ఒక్క భక్తునికి విజయం అనేది అందిస్తాను. అలాంటిది నీ జీవితాన్ని కాపాడకుండా ఎందుకుంటాను? ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాను. ఇప్పుడున్న జీవితం ఒక లెక్క, ఇక మీద నీకు రాబోయే జీవితం ఒక లెక్క. నీకు నచ్చినట్లుగా నీ యొక్క లైఫ్ మార్చి నీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని నీకు మనస్ఫూర్తిగా రెట్టింపు చేసేలా చేస్తాను. ఇక భయపడకు, బాధపడకు. ఎల్లవేళలా ఈ అమ్మ తోడుంటాను కదా. నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉంటావంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా, నీకు అనుగుణంగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను. అలా చేసే బాధ్యత కూడా ఇక నాది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు. ఈ అమ్మ సందేశంలో విన్నావు కదా. వింటే మాత్రం నీకు ఇక ఏ ఆందోళన ఉండదు. ఈ వారాహి తల్లి నీకు అండగా ఉందని కొండంత ధైర్యంతో గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపో. ఈ అమ్మ తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.